హలో అండి. ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నాను. ఈ పచ్చడి చేసి పెట్టుకుంటే 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఏ కూర గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఈ 10 రోజులు. ఈ పచ్చడి అన్నంలోకి, ఇడ్లీ, దోస దేంట్లోకైనా సూపర్ కాంబినేషను. వర్కింగ్ ఉమెన్స్, బ్యాచిలర్స్‌కి బెస్ట్ రెసిపీ. ఖచ్చితంగా ఈ వీడియోనైతే సేవ్ చేసి పెట్టుకోండి. ఈ టమాటో పచ్చడికి ముందుగా ఇలా ముక్కలుగా టమాటోల్ని కట్ చేసుకోవాలి. నేనిక్కడ హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసి పెట్టుకోవాలి. చాలా ఈజీగా 15 నిమిషాల్లోనే ఈ పచ్చడి పెట్టుకోవచ్చు. టైం లేనప్పుడు పిల్లలకి స్కూల్ లంచ్ బాక్స్‌కి కానివ్వండి, మీరు వర్కింగ్ వుమెన్స్ అయితే ఆఫీసులకు కానివ్వండి, చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ముందుగా ఇక్కడ ఒక బాండ్లీ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ వేడైన ఆయిల్‌లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని బాగా ఒక్కసారి కలుపుకొని పచ్చడికి సరిపోయేంత రాళ్ళుప్పు యాడ్ చేసుకుంటున్నాను. రాళ్ళుప్పు యాడ్ చేసుకోవడం వల్ల టమాటాలు బాగా మగ్గి తొందరగా సాఫ్ట్‌గా అవుతాయి. లిడ్ క్లోజ్ చేసుకొని ఈ టమాటాలని 3-4 నిమిషాలు ఉడికించుకున్నామంటే మీరు చూసారంటే ఒక 70% టమాటాలు బాగా మగ్గాయి. ఈ స్టేజ్‌లో ఒక్కసారి బాగా కలుపుకొని నెల్లికాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటాలని చింతపండును బాగా కలిపి ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్‌లోనే మగ్గించుకున్నాము అంటే టమాటాలు, చింతపండు బాగా మగ్గిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసి ఈ టమాటా మిశ్రమం ఉంది కదా! వీటిని బాగా చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపుకి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది పచ్చడి కాబట్టి. దీంట్లో ఒక స్పూన్ ఆవాలు, అర్ధ స్పూను మెంతులు, అర్ధ స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను. ఆవాలు చిటపటలాడతాయి కదా! ఆ సమయంలో ఎండుమిర్చి ఒక 5 తీసుకున్నాను. ఒక గడ్డ వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు కొద్దిగా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో ఇవన్నీ ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు 1/4 టేబుల్ స్పూను పసుపు యాడ్ చేసుకుంటున్నాను. 2 ఫుల్ టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేసుకుంటున్నాను. పచ్చడి కదా కొద్దిగా కారం ఎక్కువగా ఉంటే బావుంటుంది. ఈ మిరపొడంతా ఆయిల్‌లో బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా మిశ్రమాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ తాలింపు, టమాటో పేస్ట్ 2 కూడా బాగా కలిసేంత వరకు కలుపుకొని మీడియం ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలి. లిడ్ క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోండి. తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒక్కసారి మళ్ళీ అంతా కలుపుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆయిల్ పైకొంచేంత వరకు ఉంచి ఆఫ్ చేసేయండి. ఈ విధంగా మూత తీసిన తర్వాత ఆయిల్ అంతా మీరు చూసారంటే ఎంత బాగా పైకి తేలిందో చూసారా? అంతవరకు బాగా సిమ్‌లోనే ఉడికించుకోవాలి. సూపర్ టేస్టీగా టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్. ముందుగా ఆవాలు, మెంతి పొడి ఇలా ఏమి రెడీ చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకైతే ఈ పచ్చడి అంటే చాలా ఇష్టము. ఈ పచ్చడంతా తీసిన తర్వాత బాణలిలో కొద్దిగా మిగిలిపోతుంది కదా! దాంట్లోకి రైస్ ఏసుకొని తినడం అంటే నాకు ఇంకా చాలా ఇష్టము. ఇలా మీలో ఎంతమందికి ఇష్టమో నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి. పిల్లలు, మా వారు కూడా ఇష్టంగా తింటారు. పులుపు ఇష్టపడేవాళ్ళు, ఇలా పచ్చళ్ళు ఇష్టపడేవాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. వెరీ ఈజీ ప్రాసెస్, చేసుకోవడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుంది. 10 రోజులు ఖచ్చితంగా నిలువ ఉంటుంది. వాటర్ పడకుండా చూసుకోండి. రెసిపీ ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.